హాయ్ అండి. అచ్చం చికెన్ పికిల్‌లాగా అనిపించే ఎగ్ పికిల్ ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. దీనికోసం అయితే ఓ బౌల్ తీసేసుకొని, మా క్వాంటిటీ తగ్గట్టయితే ఎగ్స్ యాడ్ చేసుకొని, ఇందులో ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ కారం, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, అంతా అయితే మిక్స్ అయ్యేటట్టు చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇంక నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని, దాన్ని ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని, అది ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇంక దీన్నైతే మీరు ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలి. ఇట్లా వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత ఒక 5, 10 మినిట్స్ తర్వాత ఏరో ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, దాన్ని పీసెస్ కింద అయితే ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద పాన్ పెట్టేసుకొని ఓ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఏసేసుకొని, ఈ పీసెస్‌ని అందులో వేసేసుకొని ఒక 5, 10 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతకైతే వేయించుకోవాలి. ఇంక దీంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ ఏసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని, ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని, అంతా అయితే ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేటట్టయితే యాడ్ చేసేసుకొని 5 మినిట్స్ అయితే వేగనిచ్చి, ఇంకా ఆఫ్టర్ 5 మినిట్స్ వేగిన తర్వాత దించేసుకొని పక్కన పెట్టేసుకొని, చల్లార్చుకున్న తర్వాత 2 నిమ్మకాయలు రసం పిండేసుకొని ఇట్లా ఏసేసుకొని మిక్స్ జేసుకోవాలి. ఇప్పుడు మనకెంతో టేస్టీ అయినటువంటి ఎగ్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది. లైక్